అందరికీ నమస్కారం. సంవత్సరం వరకు బంగారం కొనొద్దు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని బాగా తగ్గించండి. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌నే వాడండి. ఎందుకంటే అవన్నీ మన దగ్గర లేనివి. వాటిని బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. దానికి విదేశీ మారక ద్రవ్యాన్ని వాడాలి. దానివల్ల అవన్నీ విదేశీ మారక ద్రవ్య నిల్వలన్నీ కూడా తరిగిపోతున్నాయి. దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలంటే పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి. బంగారం వాడకాన్ని బాగా అది లేకుండా చేయాలి. ఈ సంవత్సరం అంతా బంగారం కొనొద్దని చెప్పారు మోడీ గారు. వంట నూనె కూడా వాడకం తగ్గించాలని చెప్పారు. ఇవన్నీ దేశం కోసం, రాజకీయాలకు అతీతంగా దేశం కోసం మనం పాటించాల్సిన అంశాలు. అయితే నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, సరే ప్రజలు పాటిస్తారు ఓకే, కానీ పాలకులు పాటించాల్సినవి కూడా ఉన్నాయి. నేను పాలకులు పాటించాల్సినవి గతంలోనే వీడియో చేసి చెప్పాను. ప్రజలు పాటించాల్సినవి మోడీ గారు చెప్పారు. మరి పాలకుడిగా తానేం పాటించాలి అంటే, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ అవసరం లేని ట్రాన్స్పోర్టేషన్ని ప్రమోట్ చేయాలి. దానికోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తారా, లేదు అదర్ ఎనర్జీ వెహికల్స్ని ప్రమోట్ చేస్తారా, ఇది మోడీ గారు తేల్చుకోవాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం కోసం ఇప్పుడు పెట్రోల్ వెహికల్కి, ఎలక్ట్రికల్ వెహికల్కి మధ్య ఉన్న రేట్ గ్యాప్ని పూర్తిగా తగ్గించేసేయాలి. అవసరమైతే ₹1,00,000 ప్రభుత్వమే ఆఫర్ ప్రకటించాలి. మరి ప్రభుత్వం ₹1,00,000 ఆఫర్ ప్రకటిస్తే ప్రభుత్వానికి నష్టం కదండి. అంత ఈజీనా? ఎంతమంది వెహికల్స్ కొంటే అంతమందికి ₹1,00,000 ఎక్కడి నుంచి మోడీ గారు తీసుకొచ్చి ఇస్తారంటే ఒక్కసారిగా అవసరం లేదు. సంవత్సరానికి 20,000 చొప్పున 5 సంవత్సరాలు ఎట్టాగో వెహికల్ కొన్న వాళ్ళు లోన్ పెట్టుకుంటారు. ఆ లోన్లో అసల్లో కట్ చేస్తే అంటే ప్రభుత్వం పే చేస్తే సరిపోయింది. ఒకటి. రెండోది, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరిగిందంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బాగా తగ్గిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బాగా తగ్గిపోయింది అంటే పాలు, పండ్లు, కూరగాయలు, ఉప్పు, పప్పు అన్ని ధరలు తగ్గిపోతాయి. ఈ అన్ని ధరలు తగ్గిపోయాయంటే ఉపయోగం ఎవరికి? ఎవరికి? ప్రజలకే కదా. ప్రజలకంటే ప్రజలే కదా దేశం. దేశం అంటే మనుషులో, దేశం అంటే మట్టి కాదో అన్నారు గురిజాడ. కాబట్టి అంతిమంగా ప్రజలకే లాభం జరిగింది. సో ప్రజలకి లాభం జరగాలి అంటే ప్రభుత్వం కొన్ని అంటే తగ్గాల్సిన సమయం ఇది. ప్రజలు ఎలాగైతే పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలో, ఎలాగైతే వంట నూనె వాడకాన్ని తగ్గించాలో, ఎలాగైతే ఈ బంగారం కొనటం మానేయాలో, అలాగే ప్రభుత్వం కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం కోసం ప్రజల మీద పడుతున్నటువంటి భారాలు ఎట్టాగో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్ పెంచుతారు. ₹5 పెట్రోలు, ₹5 డీజిల్ రేటు పెంచుతారట. ₹5తో కూడా ఆపరు. ₹10, ₹15 వరకు పెంచుతారు. కాబట్టి నేనేమంటున్నానంటే, దాని మందం ప్రభుత్వం ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం కోసం ఎలాగో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేటు పెంచారంటే మళ్ళీ ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉప్పులు, పప్పులు, పాలు, పండ్లు, కూరగాయలు అన్ని ధరలు పెరిగిపోతాయి. ప్రజల మీద బడ్డెను, ద్రవ్యోల్బణం పెరిగిపోద్ది. అంతిమంగా దేశానికి అదే నష్టం. దేశం అంటే ప్రజలే కాబట్టి ప్రజల మీద భారం తగ్గించాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించాలి. దానికోసం అదర్ ఎనర్జీ వెహికల్స్ని ఏ రకంగా ప్రమోట్ చేయగలిగితే ఆ రకంగా ప్రమోట్ చేయాలి. మీరేమంటారు కూడా కామెంట్ చేయండి.